హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈ రోజైతే నేను మీ అందరికీ షేర్ చేయబోయేటువంటి ఒక మంచి రోటి పచ్చడి. ఇది మన ఆరోగ్యానికి, కంటికి, జుట్టుకి, మన అరుగుదలకి అన్నిటికీ కూడా రక్తహీనతకి అన్నిటికీ మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి. అదేం కాదు, మునగాకండి. ఇది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మంచి రెసిపీ అనమాట. ఈరోజు మీ అందరికీ షేర్ చేసి చూపిస్తాను అనమాట. ముందు మునగాకు తీసుకొని లేతగా తీసుకోవాలండి. అది చక్కగా శుభ్రం చేసేసుకొని ఒక పెద్ద బౌలు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మునగాకి ఒక పసర వాసన ఉంటుందండి. ఆ వాసన పోయేటట్టుగాను ఆ పిల్లలకి మనం ఆరోగ్యంగా వాళ్ళకి పెట్టామని తెలియకుండా పెట్టడానికి ఇది మంచి ప్రాసెస్ అనమాట. నేనైతే పెద్ద బౌల్ మునగాకు ఎంత బౌల్ తీసుకున్నానో అంతగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర, 1 కప్పు కరివేపాకు, 2 చిన్న టమాటాలు, 5 పచ్చిమిరకాయలు, 3 ఎండుమిరపకాయ, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు టేస్ట్కి పచ్చడికి సాల్ట్ అయితే కనుక కావాలన్నమాట. ఇవన్నీ కూడా ఒకదానికొకటి శుభ్రం చేసేసుకొని పెద్ద పెద్ద బౌల్ అన్నీ తీసుకోవాలండి. టమాటా అనేది మనకు ఆ పసర వాసన లేకుండా టేస్ట్ జస్ట్ అడ్జస్ట్ చేయడానికి. ఈ మునగాకు ఒట్టిగా పెడితే కనుక ఎవరు తినరండి పిల్లలు ఎక్కువ, అదొక వాసన వస్తుంది అనమాట. ఇలా చేసి పెట్టారనుకోండి, దీంట్లో మునగాకు వేసారని చెప్పి వాళ్ళు అసలు కనిపెట్టలేరనమాట. ముందుగా అయితే స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి చేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకని పూర్తిగా ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి కాకుండా మీకు చూపిస్తున్నాను. ఇలా ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్తో తీసుకున్న కరివేపాకు కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ చక్కగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసాను. ఇలాగే ఉంచి వేస్తే కనుక టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు అదే నూనెలో నేను ఇప్పుడు పెద్ద కప్పుతో తీసుకున్నాను కానీ శుభ్రం చేసినటువంటి మునగాకు, కొత్తిమీర అవి కూడా వేసాను అనమాట. అవన్నీ వేసి టేస్ట్కి సరిపడా చిన్న చింతపండు వేసాను. తర్వాత 2 పండు టమాటాలు అనమాట వేసి సాల్ట్ కూడా వేసి ఇవన్నిటిని కూడా మనం సిమ్లో పెట్టి బాగా మగ్గ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ పసరవాసన అనేది రాదు. కొత్తిమీర ఈ అన్నీ కలిపినటువంటి కరివేపాకు, కొత్తిమీర, తర్వాత మునగాకు ఇవన్నీ కూడా ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. మొత్తం మిశ్రమం చల్లారిపోయింది. చూసారా, టమాటాలు మంచి కలర్ వచ్చేసినాయి. దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఇందాక మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు మిశ్రమం. అంటే కరివేపాకు ఇలా బాగా చక్కగా వేపుకుంటేనండి అది చాలా బాగుంటుంది. మన కంటికి రెండిటికి కూడా కరివేపాకు కానీ మునగాకు చాలా బాగుంటుంది. ఒక్కసారి తిప్పుకొని చల్లారినటువంటి మిశ్రమాన్ని మనం ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో చక్కగా ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. అలా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి చట్నీలోకి తర్వాత అన్నంలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే అందరూ కూడా ట్రై చేసి చూడండి. అలాగే దోశల్లోకి తినొచ్చు, అలాగే బజ్జీలోకి కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి హెల్త్గా అనేది ఎన్నో బెనిఫిట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.